నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఆ మాజీ మంత్రి ఎక్కడుంటే అక్కడ గ్రూపులు గోల తప్పడం లేదు. ఒక చోట వర్గపోరిని భరించలేక మరో చోటికి పంపిస్తే అక్కడ అంతకు మించి అన్నట్టుగా మారింది. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఇక్కడి నుంచి 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన తానేటి వనిత తర్వాతి కాలంలో వైసీపీలో చేరి కొవ్వూరుకు చేరుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీలో గెలిచి కీలకమైన రాష్ట్ర హోంమంత్రి అయ్యారామె. పదవిలో ఉన్నంతకాలం పెద్దగా ప్రభావం చూపలేకపోయిన వనిత నియోజకవర్గ గ్రూపు తగాదాల్లో మాత్రం కీ రోల్ ప్లే చేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఎన్నికలకు ముందు వనితకు వ్యతిరేకంగా స్థానిక వైసీపీ నేతలు తిరుగుబాటు చేయడంతో ఆ దెబ్బకు ఆమెను కొవ్వూరు నుంచి గోపాలపురానికి మార్చారు. ఊరు మారినా ఆమె తీరు మాత్రం మారలేదన్న టాక్ ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. 2024 ఎన్నికల్లో ఆమె టీడీపీ అభ్యర్థి వెంకట్రాజ్ చేతిలో ఓడిపోయారు. తన ఓటమితో పాటు పార్టీ అధికారం కోల్పోవడంతో సైలెంట్ అయిపోయిన ఆమె ఇంటికే పరిమితమయ్యారు. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఆ తర్వాత ముఖం చాటేయడంతో స్థానిక వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారట. శుభకార్యాలకు అటెండ్ అవటం మినహా మరెక్కడా ఆమె కనిపించడం లేదంటున్నారు. ఇది ఇలా ఉంటే వనిత దెబ్బకి ఇప్పుడు గోపాలపురం వైసీపీ డజను గ్రూపులుగా చీలిపోయినట్లుగా చెప్పుకుంటున్నారు. కొవ్వూరులో ఎలాగో అవకాశం లేదు. కనీసం గోపాలపురంలోనైనా తన సీట్ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మాజీ హోంమంత్రి ఉన్నారట. ఈ క్రమంలోనే తన వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ గతంలో ఉన్న నాయకులను పక్కన పెట్టేస్తున్నారట. ఇదే పార్టీలో ముసలానికి దారి తీసిందంటున్నారు. 2019 ఎన్నికల్లో గోపాలపురం ఎమ్మెల్యేగా పనిచేసిన తలారి వెంకట్రావుకు తిరిగి ఆ సీటు ఎక్కడ ఇచ్చేస్తారన్న భయంతోనే వనిత గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నట్లుగా స్థానికంగా వినిపిస్తుంది. పైగా ఇప్పటికీ తాను హోంమంత్రిని అన్న భ్రమలోనే ఉన్నారని, అదే తరహాలో గౌరవ మర్యాదలు కోరుకుంటున్నారన్న గుసగుసలు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. గోపాలపురం ఇన్ఛార్జ్ అయిన ఆమె తాడేపల్లిలో నివాసం ఉండడంతో మేడంని కలవాలన్నా పార్టీ కార్యక్రమాలకు పిలవాలన్నా కొత్త తలనొప్పులు ఎదురవుతున్నాయట. ఒకవేళ ఇంటికెళ్ళి కూర్చున్నా 2-3 గంటలు ఎదురు చూస్తే కానీ అమ్మగారి దర్శనం అవ్వదన్నది నియోజకవర్గ నాయకుల మాట. ఇటీవల విగ్రహాల వివాదంలో ఇరుక్కున్న ఒక వైసీపీ కార్యకర్త విషయంలో స్పందించాలని కోరితే ఆమె మాత్రం నాది ఆ స్థాయి కాదని సమాధానం ఇచ్చారట. ఎన్నికలు అయిపోయి ఏడాది అవుతున్నా ఆమె పెద్దగా బయటకు రాకపోవడం అండ్ కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో ఇన్ఛార్జ్ పదవి నుంచి వనితను తప్పించాలని అధినాయకత్వానికి స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారట. తలారి అనుచరులకు చెక్ పెడుతూ గోపాలపురంలో గ్రూపులు కట్టిన మాదిరే కొవ్వూరులో వనిత పార్టీని భ్రష్టు పట్టించారని నేతలు ఫైర్ అవుతున్నారట. ఇప్పటికే ఈ మాజీ హోంమంత్రి తీరుతో కొందరు నాయకులు సైలెంట్ అవుతుంటే విసిగిపోయిన వారంతా కూటమి పార్టీల్లోకి జంప్ అవుతున్నారట. 4 మండలాల్లో ఒక్క కాపు నేతకు కూడా గుర్తింపు ఇవ్వకపోవడంతో వాళ్ళంతా చివరిసారిగా పార్టీ పెద్దలను కలిసి గోడు చెప్పుకుందామని, పరిస్థితి మారకుంటే జనసేనకైనా వెళదామని చర్చించుకుంటున్నారట. 2024 ఎన్నికల్లో గోదావరి జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత చాలామంది నేతలు పార్టీలు మారారు అండ్ మరికొందరు లైన్లో ఉన్నారని కూడా అంటున్నారు. ఇక ఉన్న కొద్దిమంది లీడర్లు పార్టీని పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో గోపాలపురంలో వనిత చేస్తున్న రాజకీయంతో క్యాడర్ కొత్తలాడుతుంది. ముఖ్యంగా తలారి వర్గం వనిత తీరుపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట. తానేటి కంట్రోల్లో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధినాయకత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నారట. ఈ పరిస్థితి చూస్తుంటే తానేటి వనితకు మరోసారి ట్రాన్స్ఫర్ తప్పదేమోనన్న టాక్ మొదలైంది నియోజకవర్గంలో. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.